ఏమిటి నీ పాపం లేఖ రాసుకున్నా మాఫీ చేసి అంటున్నా పడితే లైన్లో పడతా ఆగటం లేడీ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి అఫీషియల్. ఈరోజు వీడియో ఏంటంటే మా తమ్ముడి పైన ప్రాంక్ చేస్తున్నాను. ప్రాంక్ ఏంటంటే నా ఫొటోస్ ఇట్లా ఒక ఆయన మార్ఫింగ్ చేసా అని చెప్పి ఏడ్పిస్తున్నాడు. లవ్ చేయకపోతే నీ ఫొటోస్ మార్ఫింగ్ చేసా అని చెప్పి అయితే ఏడ్పిస్తున్నాడు అని చెప్పి మా తమ్ముడి పైన ప్రాంక్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. 2-3 డేస్లో నాకు రీసెంట్గా ఎగ్జామ్స్ ఉండే. ఆ ఎగ్జామ్స్ అయిపోయినప్పటి నుంచి నేనైతే పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తలేను. వీడియోస్ చేద్దామన్నా అని కూడా చేద్దాం అంటున్నాను, కానీ ఎగ్జాక్ట్లీ ఈరోజు చేద్దామని అయితే నేను చెప్పట్లేను వానికి. ఈ ప్రాంక్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో ఇట్లా టైం అయితే వచ్చేసింది. ఈరోజు ప్రాంక్ చేయబోతున్నా మా తమ్ముడి పైన. వాడైతే బయట ఉన్నాడు. నేను బిల్డింగ్ పైన పోతే వాడు ఆటోమేటిక్గా బిల్డింగ్ పైనకి వస్తాడు. ఇంకా వాడు వచ్చిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. చూద్దాం వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు. నా కోసం స్టాండ్ తీసుకుంటాడా లేకపోతే వదిలేసే లైట్ అని చెప్పి అంటాడా, మన రియాక్షన్ అయితే చూద్దాం. పైన కామెంట్ చేస్తున్నావు అప్పటి నుంచి పెళ్లికి రావదా? నార్మల్ గానే వచ్చా. ఏ కామెంట్ చేస్తున్నావు ఇట్లా నిలబడి? ఏం చేస్తా నేను నార్మల్ గానే వచ్చిన పైన. మరి వీడియో చేద్దామా అక్క? ఏం చెప్తేనే లేరా? చేద్దాం రా, కొంచెం టైం చేద్దాం. నాకు ఒక ప్రాబ్లం ఉంది, అది క్లియర్ అయినాక చేద్దాం. అసలు మాట్లాడుతున్నావు మొన్న నుంచి ఎగ్జామ్ కి వచ్చినప్పటి నుంచి అసలు మాట్లాడతలేవు. ఒక్క ఆమె తిరుగుతున్నావు, ఒక్క ఆమె అవుతున్నావు. మొన్న వచ్చిన నిన్న మాట్లాడే అవుతున్నాడు. ఏం చెప్పాలరా, నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి. వీడియో చేద్దామంటే చేయబుద్ధి అయితే లేదు, ఇంట్రెస్ట్ వస్తలేదు. ఎందుకు ఏమైంది? ఒక ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం అక్క? చెప్పాక ఏమైందో. నువ్వు ఎగ్జామ్ కి వచ్చినప్పటి నుంచి అసలు చెప్తానే లేదు. అసలు మాట్లాడితే నువ్వు పైన తిరుగుతున్నావు, పైననే ఉంటున్నావు. ఏం చెప్తానే లేవు అసలు. చెప్పు కదా ఏమైందో. మింగడంగా మాట్లాడే తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఏంది. చెప్పాక ఎవరితో చెప్పుకోలేని ప్రాబ్లం రాది. అంటారా మేమేందక్క? చెప్తే కదా అక్క మాట్లాడే తెలిపేది. నువ్వు ఒక్క ఆమె తిరుగుకుంటుంటే ఎట్లా ఎవరికి అర్థమవుతుంది చెప్పు? నాకు ఒక్కొని చెప్పు నాతో అయితే నేను సాల్వ్ చేస్తా కదా ప్రాబ్లం. అది బంధమేలే అందమైన చెయ్యవంటలే. చెప్పిన తర్వాత నీ రియాక్షన్ ఎట్లుంటది? ఏమన్నాను భయ? నేను ఏమన్నా చెప్పు. నేను ఎందుకు ఏమంటాక? ఏమన్నావు గానీ మరి ఇంత డేంజర్ అయిందంటే ఏమంటావు భయ? అదే నాకు మొన్న నుంచి అర్థమవుతుంది. అసలు ఎప్పుడైనా సరే మంచిగా మాట్లాడతావు, వీడియో చేద్దామని నువ్వే నాకు ఫోన్ చేస్తావు. అసలు ఫోన్ చేస్తలేవు. నిన్నడంగా నేను అనుకున్నా అసలు ఏంద్ర సాయంత్రం ఫోన్ చేయడం. అందుకే నిన్న సాయంత్రం వచ్చినాక అసలు నా దగ్గర రాలేవు, మాట్లాడలేవు. నేను విధంగా ఏమన్నా మన వర్క్స్ ఉన్నాయేమో అని చెప్పేసి నేను విధంగా ఇంటికి వచ్చేసి అక్కకి చెప్పేసి చెప్పు. అందుకని మళ్ళీ పిలిచిన. అసలు వీడియోస్ చాలా రోజులు అవుతుంది చేయక ఏమైనా అని చెప్పి మాకు వచ్చినాయి. నేను కూడా చేద్దామని అనుకున్నాను కానీ టెన్షన్ కి ఏం అర్థమైతలే. ఏం వీడియో చేయాలి, ఎందుకంటే ఏం టెన్షన్? ఏం అర్థమైతలే అసలు. మంచిగా రాలేవా ఎగ్జామ్స్ కాదురా. మరి ఏమైనా కదా కాలేజ్ లో అందరు గర్ల్స్ కు ఉండే ప్రాబ్లమ్సే కదా. ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం చీకటి ముసిరి. అదే ఏమన్నాక చెప్పు. నువ్వు ఏమనమాక చెప్పు. ఏమంటారని చెప్తే కదక్క మాకు తెలిసేది. మరి నువ్వు చెప్పకుండా నువ్వు ఒక్క మేము ఆలోచించుకుంటా పైన వచ్చి తిరుగుకుంటుంటే మాకేమర్థమైనా చెప్పు. అసలు వీడియో చేస్తలేము కరెక్ట్. అసలు ఇంట్లో అన్నం తింటలేవు, ఏం తింటలేవు, వస్తాను టైంకి. నువ్వే వీడియో చేద్దామని మాకు చెప్పేటామా? అసలు నువ్వే వీడియోస్ గురించి అసలు ఏం చెప్తూనే లేవు. ఏం లేదురా, మొన్న ఎగ్జామ్స్ అని చెప్పి పోయినాను కదా. ఆ రోజు నుంచి ఒకడు ఎవడో తెలియదురా నాకు అసలు. వాడు వన్ దగ్గర ఫొటోస్ పోయినాయి వానికి. మన దగ్గర ఉన్నాయి నా ఫొటోస్. ఎట్లున్నాయి నాకు అర్థం అయితలే.
పెట్టకుండా ఇన్స్టా పబ్లిక్ అకౌంట్ లో అయితే నేను ఫొటోస్ ఏం పెట్టలేను. ఉమ్. వాళ్ళ దగ్గర నీ ఉన్నాయి ఇన్స్టాలో నీ ఫొటోస్, ఇన్స్టా పోస్ట్ ఫొటోస్ ఉన్నాయా లేకపోతే నీ దింపిన ఫొటోసా? ఇన్స్టావే ఉన్నాయి. నా దగ్గర లేని ఫోటోలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎవరు పంపించిర్రో మరి నీ వాళ్ళకి ఫోటోస్ ఎట్లా ఎవరు పోయినాయో పంపించింది? నీ ఫోటో వాళ్ళ ఎవరు పంపించింది? మరి వాళ్ళ కూడా తెలుసా ఏమో నీకు? వాడు ఎవరో నాకు తెలియదు. ఎప్పుడు చూడలే అసలు. కాలేజ్ చూడలే, ఇంటికాడ చూడలే, ఏడా చూడలే. దాంతోనే టెన్షన్ అవుతుంది. ఎగ్జామ్స్ లాస్ట్ డే. ఉమ్. ఈ రోజు ఎగ్జామ్స్ అయిపోతాయి అంటే ఈ రోజు మార్నింగ్ నుంచి అన్నమాట స్టార్ట్ చేసిండు. ఏమంటున్నా అసలు ఆ అంటే ఫొటోస్ చూపించిండు, భయపట్టిస్తున్నా లేకపోతే ఏంది? భయపెట్టిస్తుండు. నన్ను లవ్ చేయకపోతే నీ ఫొటోస్ మార్పింగ్ చేసి వెబ్సైట్ కి క్రియేట్ చేస్తాను నీ ఫొటోస్ పైన. వాళ్ళకి తెలుసా నీకంటే పబ్లిక్ చేస్తా ఎవరెవరైనా తెలుసా? మీ ఫ్రెండ్స్ కానీ నీకు కానీ నీకు తెలుసా వాళ్ళు? తెలియదు. ఎవరో తెలియదురా. ఎందుకు అట్లా చేస్తురా? ఎవరైనా చేపిస్తురా? వాళ్ళే కావాలని చేసిన వాడు లవ్ చేయు అంటున్నాడు. వాడి ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. ఉంటాడు వాడు తెలుసా నీకు? అసలు వాళ్ళ ఫేస్ ఫస్ట్ టైం చూసిన నేను. వాళ్ళ ఇన్స్టా ఐడి ఏమైనా ఉందా? వాళ్ళ నెంబర్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా తెలుసా అంట? అడిగిన మా ఫ్రెండ్స్ కి కూడా, కానీ తెలిసిన వాళ్ళే చేసి ఉంటారా. నా ఫొటోస్ నా దగ్గర లేని ఫొటోస్ కూడా ఆయన దగ్గర ఉన్నాయంటే ఎవరో పంపించే ఉంటారు. కావాలని చేస్తురా ఏందా అర్థం అయితలేదు. కాలేజ్ పోవాలంటే భయం అవుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు. మళ్ళీ కాలేజ్ పోవాలంటే భయం అవుతుంది. వాడు ఏడొస్తాడా, మళ్ళీ నా ఫొటోస్ మార్కింగ్ చేస్తా అంటున్నాడు. నువ్వు ఇన్ని రోజులు చెప్పొచ్చు కదా, ఎన్ని రోజులు చేంజ్ చేసి ఇంత టైం తీసుకున్నాక మనం ఇప్పుడు వాడు పోయి లెక్కుదామన్నా వాడు దొరకడు తేడు. నీకు కదా అట్లా అయిన రోజు మాకు ఫోన్ అయినా ఏదైనా ఒక చేస్తే మేము మొత్తం కదా అక్క. చేస్తాం రా. ఇప్పుడు ఏమని చెప్తాం మేము చెప్పు? లేమాక మేము ఇంతమంది వెతుకున్నాం అక్క. మన బంధమే నాడైనా విడిపోదు ఓడి. చెప్పు ఏమైనా ఉంటే చెప్పుకోవాలక్క. ఇంట్లో కాకుండా మేము తమ్ముళ్ళకు ఉన్న మాకనే చెప్పుకోవాలక్క. చెప్పలేము ఇప్పుడు ఇట్లా అయింది, రేపు పొద్దున ఇంకేదైనా చేస్తారు వాళ్ళు, అప్పుడు కూడా ఇట్లా లైఫ్ తీసుకొని ఉంటావా? ఇట్లా ఆలోచించుకుంటే బిల్డింగ్ వచ్చి కూర్చుంటావా? ఏదైనా సరే గర్ల్స్ చెప్పుకోవాలక్క. ఒక తమ్ముళ్ళకు ఉన్నావు చెప్పుకోవాలి, ఎవరికైనా ఒకరికి చెప్పుకోవాలి. తమ్ముడే తన పంచ ప్రాణాల చెప్పుకుంటే అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది ఎక్కడ అక్కడ. చెప్పుకోవచ్చురా, కానీ ఇప్పుడు నేను నీకు చెప్పిన ఇప్పుడు వాడి నెంబర్ లేదంటున్నావు, ఏం లేదు. భయం అవుతుంది కదా. ఇప్పుడు వాడి నెంబర్ లేదంటున్నావు, వాడి ఇన్స్టా ఐడి లేదు, ఏం లేదు. ఇప్పుడు వాడు ఎట్లా దొరకబడతాం? మా ఫోటోస్ ఎట్లా డిలీట్ వస్తాడు అవుతాయి? వాడు కాలేజ్ దగ్గర మనం పోతే మీ అలా కాలేజ్ కాడికి వస్తాడా ఇప్పుడు? వస్తాడు. ఏం చేయాలో అర్థం కాలేజ్ కాడ అవుతలేదు. ఎన్ని గంటలకు ఉంటావు? 9 వరకు వాడు కాలేజ్ కాడికి వస్తాడా లేకపోతే బస్ స్టాప్ లో కాడికి వస్తాడా? ఎట్లా వస్తాడు? కాలేజ్ దగ్గరకే వస్తాడు. కాలేజ్ గేట్ బయట ఉమ్. అక్కడ సెక్యూరిటీ ఉంటాడు. కానీ వాడు క్యాంపస్ ఇంకా వేరే క్యాంపస్ కలిసి ఉంటాయి. టీసీ క్యాంపస్ ఇంకా మెటల్ క్యాంపస్ అని చెప్పి ఉమ్. వాడు టీసీ క్యాంపస్ కూడా ఎవరో అర్థం అయితలే. నాకు తెలిసి టీసీ క్యాంపసే. సెక్యూరిటీ అయితే అలౌ చేయడు లోపలికి. ఆ క్యాంపస్ వాళ్ళని మాత్రమే అలౌ చేస్తాడు. ఉమ్. వాడు ఏడుంటాడు అర్థం కాదు. మార్నింగ్ ఈవినింగ్ అనిపిస్తున్నాడు రా వాడు. అంటే ఊకే ఏం పడే పడుతున్నా లేదా మీ ఫ్రెండ్స్ నాతోనే వస్తున్నాడు. నా ఫొటోస్ చూపిస్తున్నాడు. నువ్వు నన్ను లవ్ చేస్తావా చేయవా, చేయకపోతే నీ ఫొటోస్ మార్ఫింగ్ చేస్తున్నాడు. ఏదైనా ఒకటి చేయక వాడి నెంబర్ ఇయ్యాక నాకు ఇంకా అట్లా మాట్లాడుతూ నెంబర్ లేదా మీ ఫ్రెండ్స్ తెలియదా? అంటే వాళ్ళు మీకు తెలిసిన కదా వాళ్ళు. ఎవరికి మరి photos వాళ్ళ దగ్గరికి ఎట్లా పోతాయి అక్క? సరే ఇన్స్టాలో ఫోటోస్ అంటేనేమో ఇన్స్టాలో కూడా స్క్రీన్ షాట్ తీసుకుంటా నమ్ముతాము. ఇన్స్టా ఫొటోస్ కూడా ఫోటోస్ అంటే వాళ్ళ దగ్గరికి ఎట్లా పోయినాయి ఫోటోస్ అని అంటున్నాను. ఇన్స్టా ఫొటోస్ లేవు అసలు. ఇన్స్టా పోస్ట్ చేసిన ఫోటోలు లేవు. వేరే వేరే ఫోటోస్ ఫొటోస్ ఉన్నాయి. మరి వేరే ఫోటోస్ ఓడి పంపించింది వానికి. ఏమో నా వాని ఫోన్ ఫోన్ లోకి ట్రాప్ ఎట్లా పోతాయి? చేసిండా ఎట్లా నా ఫోన్ ట్రాప్ చేయదన్నా వాడి దగ్గర నా నెంబర్ ఉండాలి కదా. కాల్ అనే ఇస్తాడు కదా. కాల్ చేయలే ఏం లేదు. దగ్గర కలిసి అంటే ఉంటే ముందు చెప్పాలక్క మీరు. మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా? పోలీస్ స్టేషన్ పోయినా ఏడికి పోయినా నెక్స్ట్ సెకండ్ ఐరన్ చేస్తాను అంటే మార్కింగ్ చేసి అంటున్నాడు. నాకు ఏం చేయాలో అర్థం అవుతలేదు. నువ్వు అప్పుడు చెప్పొచ్చేదాకా వానికి ఇప్పుడు చెప్తే ఏం చేస్తాం అక్క మేము చెప్పు. అప్పుడు రీసెంట్ చెప్పనీకి గానే ఏమైంది కదా అక్క? అయింది. అప్పుడే చెప్తే ఎగ్జామ్స్ మళ్ళీ డిస్టర్బ్ అవుతానా అని చెప్పలే. ఇటువంటివి చెప్పుకోవాలక్క మళ్ళీ ఎవరికి మీరు. చెప్పకు. వాళ్ళకి డాడీ వాళ్ళకి తెలిస్తే నేను ఒక్కటి చెప్పనక్క, నేను ఒకటి చెప్తా కానీ ఇప్పుడు మనం ఎట్లా పట్టుకుందాం అది ఆలోచించి వాటికి పట్టుకుంటే రిలీజ్ చేయాలని ఫోన్లా అది చూడు. నాకు ఇన్ని రోజులు ఆ రోజే చెప్తే ఏదో ఒకటి చేసి కాడికి వచ్చేటోళ్ళము, ఏదో ఒకటి చేసేటోళ్ళం అక్క.
మండేటి ఎండల నుండి ఎగసిపడే సూరి ఇన్ని రోజులు నా రోజులు అయిపోయా, నా రోజులు ఎగ్జామ్స్ అయిపోయి 4 days అవుతుందా, 4 days పైన అవుతుంది. సరే ఒకసారి అయితే నువ్వు రేపు పొద్దున కాలేజ్ పోయినావు అనుకో, వాడు అతనే సతాయించి వాడు కనిపించింది అనుకో, నాకు ఫోన్ నేలేకపోతే నేను రేపు వస్తా కాలేజ్ కాడికి, రేపు వచ్చేగల వాడు వచ్చింది అనుకో, వాడితో మాట్లాడదాం. వాడిని మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా తెలిస్తే అడగక్క, ఒకసారి కనుక్కో, మాట్లాడదాం. అంత ఎందుకు అట్లా చేస్తుండే ఏంది అని అడుగుదాం. తప్పు లేనప్పుడు వాడు ఎట్లా వస్తాడు అని చెప్పి నీ తప్పు లేనప్పుడు ఫస్ట్ ఎందుకు అక్క? ఎవరైనా వాళ్ళని ఆలోచించారు, గర్ల్స్ తప్ప చూస్తారు, ఈయన ఏం చేసిందో వాళ్ళు అందుకే అట్లా వెంబడి పడ్డారు అని చెప్పి అనుకుంటారు కదా. నాకు మొన్నటి నుంచి ఇదే టెన్షన్, అందుకే నువ్వు ఫోన్ చేసినా కానీ నేను ఎక్కువసేపు మాట్లాడతలేను. నాకు అర్థమైంది, అదే వీళ్ళకి ఏదో ఈమెకేమో అయ్యింది, అందుకనే ఇట్లా మొన్న దూరం ఫోన్ దూరం స్విచ్ ఉంది. ఆఫ్ వచ్చింది అన్నావా, ఉమ్. ఆ రోజు మళ్ళీ ఫోన్ ఏమని చేస్తాడేమో అని స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్. నెంబర్ ఉందా? లేదు ఇప్పుడు వరకు అయితే ఫోన్ చేయలే నాకు. ఫోటోలు చూపించుకుంటే ఏమేమి అంటున్నా అసలు. ఇదే అంటున్నాను, నువ్వు నన్ను లవ్ చేస్తావా చెయ్యవా, ఉమ్. నేను సిన్సియర్ గా చేస్తున్నా, మంచి చూసుకుంటా. ఏ ప్రేమ లేఖ రాసుకున్నా ఈ గాలిలోన నీరులోన నువ్వు వెళ్ళదారిలో నాకు ఇష్టం లేదు, నేను చెయ్యను అని చెప్పినా నువ్వు ఇంటలే అసలు. నువ్వు ఆ రోజే ఇప్పటికే నాకు నువ్వు ఇంత టైం తీసుకొని ఈ రోజు ఇంత లాగ్ చేసుకుంటే ఈ రోజు చెప్తే వాడు ఎట్లా లెంకుతాం అక్క నేను ఏం చేద్దాం మాకు, వాడు ఇప్పుడు ఎట్లా చేసి దొరుకుతాడు అక్క, వాడు చెప్పు. ఏం చేసినా రాడు, వాడు అది ఏం వాడి ఐడి లేదు, లేదురా, వాడి నంబర్ లేదు, ఏం ఇప్పుడు లేదు. అవన్నీ కాదు. నేను పోలీస్ వాడు స్టేషన్ వద్దా, నేను వాడు అస్సలు వద్దా, నేను వాడు దొరికితే మాత్రం చంపేస్తాను అని చూడుకున్నాను. ఎగసిపడే అగ్గి జలం మీద పడే కొండ బిలం నాటగల గుండె బలం మనకి ఓవరో. వేరే చెప్తున్నావు నువ్వు ఆ రోజు చెప్తే అసలు వేరే అవుతుంది అంట, ఆ రోజు చెప్పలేవు నువ్వు. నేను అందుకనే చెప్తాక ఏమైనా ఉంటే నాకు, నేను అందుకనే నిన్న నుంచి అడుగుతున్నాను, నేను అందుకని ఇంటికి కూడా వచ్చిన, నాతో అసలు మాట్లాడలేవు, అందుకనే మళ్ళీ ఇప్పుడు నేను పిలిచి మళ్ళీ అడుగుతున్నా. నువ్వు ఫోన్ చేసినప్పుడు చెప్దాం అనుకున్నాను, మళ్ళీ ఫోన్ లో చెప్పేటప్పుడు మమ్మీ వాళ్ళు విన్నారు అనుకో ఎట్లుంటది. సైడ్కి రా అంటే రానా అక్క, సైడ్కి వచ్చి మాట్లాడతా, పోయిందేమో స్పీకర్ ఏమో ఆన్ చేసి మాట్లాడతాను నేను. నాకు ఆ రోజు నువ్వు చెప్తే ఏదో ఒకటి నేను ఇట్లనే వేసి వచ్చాను అక్క, ఇంతమంది లేరక్క మనకి చెప్పు. నువ్వు ఇటువంటి బాధలు ఉన్నప్పుడు ఇంట్లో చెప్పకుండా సరే మాకు చెప్పాక, మాకు చెప్పు. నువ్వు ఒక ఫోన్ కొడితే నీ దగ్గర ఉంటామక్క మేము. అంటే వచ్చేస్తాడు వస్తే ఆగడు వెనకడు వాడు ఫస్ట్ నాకు వాడి ఐడి వాడు నాకు రేపు దొరికితే నాకు ఫోన్ చేయను ఫస్ట్, వాడు రేపు దొరికితే నాకు ఫోన్ చేయను అంతే. లేకపోతే రేపు నేను ఎమ్మడే కాలేజ్కి వస్తాను నేను డ్రాప్ చేయడానికి, అప్పుడు వాడి సంగతి ఏందో నేను చూస్తాను. కండలే ఎంతటి పోటుగాడి ఫోటోకైనా దండలే. భయం అవుతుందిరా, వాళ్ళు మళ్ళీ ఏం భయం అవుతుందక్క, అసలు నిన్న నాలక్క ఫస్ట్ నీ తప్పక్క, అసలు నువ్వు ఇన్ని రోజులక చెప్పలేవు, అసలు నీ తప్ప ఇది. నిన్న నాలు ఫస్ట్ వాని కాదు, నా తప్ప అంటే నువ్వు నవ్వు వస్తున్నాక నీకు నవ్వు కాదక్క, నిజంగా చెప్తున్నా నేను. ఇప్పుడు నాకు ముందు చెప్తాడు కానీ అంత అయిపోయినాక చెప్తా అంటే ఎట్లా అవుతుంది అక్క చెప్పు. ముందు చెప్పాలని వాడు నాకు ఎప్పుడు చెప్పి ఏడైతే చెప్పు. వాని ఐడి లేదు, వాని నెంబర్ లేదు, వాని స్నాప్ ఐడి లేదు, ఏమి లేదు. వాని అరే వాడు ఎవరో తెలియదురా నాకు, ఎవడో బయటోడు వచ్చి అంటే నాకే తెలుస్తుంది. ఫస్ట్ మన దగ్గర ఫోటోలు ఎత్త డిలీట్ చేయాలని నా బాధ అది. ఇప్పుడు మొన్న అనుకున్నాను ఇట్లా పిఎస్కి పోయి చెప్దామని, ఒకళ్ళు చెప్పినా వాళ్ళు ఫస్ట్ ఫోన్ నెంబర్ అని అడుగుతారు, ఏదన్నా అడుగుతారు అవన్నీ పట్టుకోనికి. మనకి తెలిసింది అనుకో, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్తోనో ఎవరితోనో నా ఫోటోస్ చూపిస్తే మళ్ళీ పెద్ద హెడ్ఏక్ అవుతుంది. వాళ్ళు ఎట్లా డీల్ చేయాలో అర్థమవుతలే అసలు. మనకి అంత డేర్గా లవ్ చేయాలి అని ఉంటే ఫొటోస్ లేకుండా అడగాలి కదా. వాళ్ళు మార్పింగ్ చేస్తా, వైరల్ చేస్తా అంటే మాఫింగ్ చేస్తా అంటున్నా. అందుకే నా ఇంత టెన్షన్ పడుతున్నా. ఇప్పుడు కాలేజ్ కాడికి పోయి పట్టుకుందామన్నా కానీ పెట్టి ఇప్పుడు ఏడుంటాడో తెలియదు, కాలేజ్ టైంకి అయితేనే వస్తాడు, ఎందుకంటే మార్నింగ్ అందరు కాలేజ్కి వస్తారు, అప్పుడు నేను కూడా వస్తాను కదా. అట్లా వస్తాడు వాడు, కాలేజ్ టైంలోనే పట్టుకోవాలి వాడిని, నార్మల్ టైంలో అయితే దొరకడు. వాడి నంబర్ కూడా ఎట్లా పట్టుకోవాలి, వాడు ఎవరికి తెలుసు, ఎవరి ఫ్రెండ్ కూడా అర్థమవుతలేదు నాకు. అందరికి అడిగిన, అందరికి ఫోటో కూడా చూపించిన, ఫోటో తీసిన నేను వాడిని. ఫోటో ఉందా వాడిని? ఉంది. చూపి ఫోటో చూపి ఒకసారి.
రామశీల గోరాను అనుకో మేరే దిల్ కో ఫరక్ లేదు గిల్ ఫోన్ ఉందా నీ దగ్గర? ఫోన్ కింద ఛార్జింగ్ పెట్టిన. ఫోటో అయితే ఉంది కదా? ఆ ఫోటో పంపించిన నా దగ్గర ఉన్న గ్రూప్స్ వాళ్ళకి, మా ఫ్రెండ్స్ కి ఉన్నారు కదా, మా క్లాస్ బాయ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి కూడా పంపించిన, ఇట్లా చెక్ చేయండి వాళ్ళు కూడా అన్ని గ్రూప్స్ లలో పంపించిన అంటే ఎవరు తెలియదని చెప్పారు. నాకు ఆ రోజు చెప్తే నిజంగా ఎక్కడ దగ్గర అయిపోతున్నా కానీ నువ్వు ఇంత లాగ్ చేసుకొని నీ చేతిలో చేసుకుంటాం అంట అయినారో చేయరు చెప్తే చెప్పాలక్క. అంతే చెప్పాలంటే ఎవరికైనా టెన్షన్ ఉంటుందిరా, వాడు ఎవరో తెలియదు స్ట్రేంజర్ వచ్చి నీకు ఫోటోస్ మార్పింగ్ చేసి అది చేసి ఇది చేసి అంటే ఒకరు సపోజ్ చెప్పినాను అనుకో, వాడు మార్పింగ్ చేసేసింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం మనం? ఏం చేయలేం. వాడు మార్పింగ్ చేసేదాకా మేము ఉంచాం కదా అక్క వాని, వాడు మార్పింగ్ చేసేదాకా ఇక్కడ అవ్వడు ఆగటం లేడీ. వానికి తెలిసింది మనం వాని గురించి వెతుకుతున్నాము, ఇట్లా కంప్లైంట్ ఇచ్చినాము, ఇట్లా గ్రూప్స్ అలా పంపించామని వానికి సపోజ్ తెలిసింది అనుకో, వాని దాకా పోయింది అనుకో, వాని జాగ్రత్తలో వాడు ఉంటాడు కదా, వానికి తెలిసే లోపే మా ఫొటోస్ ఇట్లా పబ్లిక్ చేసింది అనుకో, అప్పుడు ఎట్లుంటది? అందుకనే ఆలోచించి నేను ఎవరు చెప్పాలో అర్థం అవుతలే, అందుకే ఇప్పుడు అంత ఆలోచించిన ఇప్పుడు ఏం చేస్తున్నా చెప్పి ఇప్పుడు ఏమైనా చేస్తున్నాము? అందుకే వానికి తెలియకుండా డీల్ చేయాలి మనం. నాకైతే మన ఫోటో అయితే పెట్టాక ఫోన్ చేయలేదు మనం. కింద వరకు అన్నారా? వీళ్ళు ఒకరు ఫోనే లేపారు టైంకి. ఏం ఇక్కడ ఫోటో పంపించాక తర్వాత ఫోటో పంపివు మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ వీళ్ళకి చెప్తా, వాళ్ళు ఎట్లా లెంకుదాం అనుకుందాం మొత్తం మళ్ళీ కొడతాం అంత సీదా చెప్తున్నాను. దొరికితే మాత్రం నిజంగా కుక్కను ఉన్నట్టు కొడతామని అయితే. నాకు ముందే చెప్పాలా కృష్ణ అయితే, మీరు ఇప్పుడు చెప్పి ఇప్పుడు అంత ఇంత లాగ్ చేసుకొని ఇప్పుడు ఏదో దొరుకుతాడు. ఆ రోజు చెప్పాడు, ఆ రోజు ఏం చేసినావు అక్క నువ్వు? నాకు అర్థం కాదు. ఇంతసేపు చెప్పుకొని ఇంత ఇప్పటిదాకా చెప్పుకుంటా, వాడు అప్పుడే చెప్తే ఏదో చేస్తామక్క. ఇప్పుడు దానికోసం రోజు బిల్డింగ్ వచ్చి తిరుగుకుంటా తినకుంటా ఏకుంటూ ఉంటున్నావు. అదే ముందే చెప్తే అయిపోతుంది కదా, ఇట్లా అవుతుంటారు అంటే గా రోజే చేసేటోళ్ళం. ఇప్పుడు చెప్పినావు కదా, గతనక మొన్న చెప్పేటండి అయిపోతుండే. ఇప్పుడు ఇంత లాగ్ చేసుకొని ఏం భయం అవుతుంది అక్క? నాకు అర్థం కాదు. గిసొంటి భయం అంటారు, గిసొంటి దాంట్లో భయపడదు ఒకరికి. దాంట్లో భయపడతా కాని పని. ఫస్ట్ వాడు కావాలక్క, వాడు నాకు వాడు దొరకాలేవని నిజంగా చెప్తున్నా. వాడు నా చేత చచ్చిపోతా, మెట్టని దెబ్బలు కొడతావని. ఏందో చెప్పాక ఇప్పుడే ఇంకా టెన్షన్ పెట్టుకుంటే ఇంకా మళ్ళీ చెప్పాలంటున్నావు. ఏమైందో చెప్పు జరా. ప్రాంక్ చేశాను నేను. ఇటువంటి ప్రాంకులు ఏదైనా కెమెరా పెట్టినావు ఫస్ట్ నువ్వు? అక్కడ పెట్టిన పిల్లర్ దగ్గర పెట్టిన, అది కనిపిస్తలేదు అని ఒప్పని తేడా చూస్తామని భయం అవుతుంది నాకు. అక్క ఇటువంటి ప్రాంకులు చేస్తారా అక్క? లేదురా, ప్రాంక్ అని కాదు. అంటే మనం ఇప్పుడు అందరు ఫేస్ చేసే సిచ్యువేషనే కదా ఇది, ప్రతి ఒక్క గర్ల్స్ ఫేస్ చేసే సిచ్యువేషన్. అంటే వాళ్ళు ఇందాక నాకు అర్థం కాదు అసలు నువ్వు ఇట్లా చేస్తావా అక్క? చెయ్యడం కాదురా, ఇది కూడా ఒక మెసేజే కదా. ఇప్పుడు ఇంట్లో చెప్పుకోనికే భయపడతారు, అట్లాంటి వాళ్ళ తమ్ముడికో ఎవరికో ఒకరికి చెప్పుకుంటే టెన్షన్ క్లియర్ అవుతుంది కదా. ఇప్పుడు నేను ఇంతగానం చెప్పినందుకు నువ్వు ఎంత టెన్షన్ పడ్డావు, ఎంత భయపడ్డావు. సో గాయస్, మీరు కూడా ఇట్లా అయినప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్పకుండా మీరే టెన్షన్ పడుకుంటుంటే కాదు, ఇంట్లో వాళ్ళకి చెప్తేనే ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సో ఈ వీడియో నచ్చుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రవంతి అఫీషియల్. బాయ్ బాయ్.